ఒక బ్రాండ్ కొన్ని సంవత్సరాల ముందు ఇండియాలో ప్రతి చోట కనిపించేది. టీవీలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఐపీఎల్లో, ఈవెన్ షార్క్ ట్యాంక్లో. ఎక్కడ చూసినా ఒకటే పేరు, బోట్. మరి ఆ బ్రాండ్ ఫేస్ అమన్ గుప్తా. ఒక టైంలో సోషల్ మీడియా ఓపెన్ చేసినా, టీవీ ఆన్ చేసినా, షార్క్ ట్యాంక్ చూసినా, ఎక్కడ చూసినా అమన్ గుప్తా కనిపించేవారు. అంత ఫేమస్ అయ్యారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. ఒక టైంలో ఇండియా వేరబుల్ మార్కెట్ని రూల్ చేసిన బ్రాండ్ ఇప్పుడు తన నెక్స్ట్ గ్రోత్ కోసం పోరాటం స్టార్ట్ చేసింది. క్వశ్చన్ ఏంటి, అసలు బోట్కి ఏం జరిగింది? ఒక 30 lakh స్టార్టప్ 3000 crore కంపెనీగా ఎలా మారింది? మరి సక్సెస్ పీక్లో ఉన్న కంపెనీ గ్రోత్ ఎందుకు స్లో అయింది? ఇదంతా అమన్ గుప్తా మిస్టేకా, లేదా బోట్ బిజినెస్ మోడల్లోనే మన ప్రాబ్లం ఉందా, లేదా మన స్టార్టప్ వాళ్ళలో చాలామంది మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇందులో దాగుందా? ఈరోజు బోట్ స్టోరీని మాత్రమే కాదు, స్టార్టప్ వాళ్ళలో ఉన్న ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ని కూడా చూద్దాం. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బోట్. వెల్కమ్ టు ఇన్ఫోవెల్. ఇయర్ 2013. ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ ఫాస్ట్గా పాపులర్ అవుతున్నాయి. పీపుల్ ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొనడం స్టార్ట్ చేశారు. కానీ ఒక ప్రాబ్లం ఉండేది. లక్షల రూపాయల ఫోన్ కొన్న కస్టమర్స్ చీప్ క్వాలిటీ యాక్సెసరీస్ వాడుతున్నారు. ఛార్జింగ్ కేబుల్స్, ఇయర్ ఫోన్స్, అడాప్టర్స్, చాలా ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుండేది కాదు. అదే గ్యాప్ని నోటీస్ చేసిన ఇద్దరు ఎంటర్ప్రెనర్స్, అమన్ గుప్తా అండ్ సమీర్ మెహతా. వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ పేరు ఇమాజిన్ మార్కెటింగ్. అదే కంపెనీ తర్వాత బోట్గా ఫేమస్ అయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా? బోట్ స్టార్ట్ అవ్వక ముందే అమన్ గుప్తా చాలా బిజినెస్లో ఫెయిల్యూర్ ఫేస్ చేశారు. 1 కాదు, 2 కాదు, 5 ఫెయిల్యూర్స్. చాలా మంది ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత గివ్ అప్ చేస్తారు. కానీ కొంతమంది ఫెయిల్యూర్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటారు. అమన్ గుప్తా కూడా అలాంటి వాళ్ళల్లో ఒకరు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అమన్ గుప్తా ఒకప్పుడు జేబీఎల్లో వర్క్ చేసేవారు. అవును, అదే జేబీఎల్. తర్వాత బోట్ కంపీట్ చేసిన అదే కంపెనీ. అక్కడ ఆయన మార్కెటింగ్ గురించి చాలా నేర్చుకున్నారు. కస్టమర్స్ ఏం కోరుకుంటారు, బ్రాండ్స్ ఎలా గ్రో అవుతాయి, ప్రైస్ కస్టమర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయాలు అబ్జర్వ్ చేశారు. కానీ బోట్ జర్నీలో ఇయర్ ఫోన్స్తో స్టార్ట్ అవ్వలేదు, హెడ్ ఫోన్స్తో కూడా కాదు, స్మార్ట్ ఫోన్స్తో అస్సలు కాదు. బోట్ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి తెలుసా? ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్స్. అవును, సింపుల్ ఛార్జింగ్ కేబుల్స్. మార్కెట్లో క్వాలిటీ కేబుల్స్ ఎక్స్పెన్సివ్గా ఉండేది. చీప్ కేబుల్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల కస్టమర్స్ సఫర్ అయ్యేవారు. బోట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసింది. స్లోగా కస్టమర్స్ ట్రస్ట్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ రియల్ సక్సెస్ ఇంకా రాలేదు. 2016 ఇండియా ఆడియో మార్కెట్లో సోనీ, జేబీఎల్, బోస్ లాంటి బ్రాండ్స్ డామినేట్ చేస్తున్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగుండేవి, కానీ ప్రైజెస్ 3000, 4000, 5000. మిడిల్ క్లాస్ కస్టమర్స్కి అవి ఎక్స్పెన్సివ్. అక్కడే బోట్ ఎంట్రీ ఇచ్చింది. బోట్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగింది, మంచి క్వాలిటీని తక్కువ ప్రైస్లో ఇవ్వలేమా? అప్పుడు మార్కెట్లో 3000 ప్రోడక్ట్ ఉంటే బోట్ సిమిలర్ కేటగిరీలో 999 రేంజ్లోనే లాంచ్ చేసింది. సడన్ అటెన్షన్ మొత్తం బోట్ మీదకి వచ్చింది. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, బోట్ సక్సెస్కి రీజన్ లో ప్రైస్ అని అనుకుంటారు. కానీ అది కంప్లీట్ ట్రూత్ కాదు. ప్రైస్ ఒక పార్ట్ మాత్రమే. అసలు మ్యాజిక్ వేరే చోట జరిగింది. బోట్ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్మలేదు. బోట్ ఒక ఫీలింగ్ని అమ్మింది, ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసింది. కస్టమర్ని సింపుల్ బయర్స్గా చూడలేదు, కమ్యూనిటీ మెంబర్గా చూసింది. అక్కడే పుట్టింది బోట్ ఎడ్స్. బోట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసే వాళ్ళని బోట్ ఎడ్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సింపుల్ ఐడియా, కానీ పవర్ఫుల్ ఐడియా. ఎందుకంటే కస్టమర్ ప్రోడక్ట్ని మర్చిపోవచ్చు, కానీ వాళ్ళకి నచ్చిన ఐడెంటిటీని మర్చిపోవడం కష్టం. బోట్ కస్టమర్స్కి బోట్ ఎడ్ అనే ఐడెంటిటీ వచ్చింది. బ్రాండ్తో ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ అయ్యింది. అదే బోట్ గ్రోత్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయ్యింది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి తెలుసా? బోట్ ఇనీషియల్ డేస్లో అమన్ గుప్తా మరియు సమీర్ మెహతా చైనాలో జరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్కి వెళ్లారు. అక్కడ కొన్ని సప్లయర్స్, మీరు చిన్న బ్రాండ్, మాకు ఇంట్రెస్ట్ లేదు అని రిజెక్ట్ చేశారు. ఆ రోజున వాళ్ళని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే బోట్ ప్రపంచంలో బిగ్గెస్ట్ వేరబుల్ బ్రాండ్స్ లిస్ట్లో ప్లేస్ సంపాదించింది. ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్లో కామన్ లెసన్. ఇప్పుడు చిన్నగా కనిపించే ఐడియా రేపు మార్కెట్లో లీడర్ అవ్వచ్చు. ఇయర్స్ గడిచాయి. బోట్ స్పీడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సేల్స్ పెరిగాయి, కస్టమర్స్ పెరిగారు. బ్రాండ్ పేరు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. సెలబ్రిటీస్ వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, ఐపీఎల్ స్పాన్సర్షిప్స్ వచ్చాయి. డిజిటల్ మార్కెటింగ్ అగ్రెసివ్గా జరిగింది. షార్క్ ట్యాంక్లో అమన్ గుప్తా విజిబిలిటీ మరింత పెరిగింది. బోట్ ఒక ప్రోడక్ట్ బ్రాండ్ నుండి యూత్ లైఫ్ స్టైల్ బ్రాండ్గా మారడం స్టార్ట్ అయింది. 2023 వరకు బోట్ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 3300 crores మార్క్ని టచ్ చేసింది. ఇండియా వేరబుల్ మార్కెట్లో స్ట్రాంగెస్ట్ పొజిషన్ క్రియేట్ చేసింది. చాలామంది బోట్కి సక్సెస్ స్టోరీ కంప్లీట్ అనిపించింది. కానీ బిజినెస్ స్టోరీస్లో చాలాసార్లు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సక్సెస్ పీక్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక క్వశ్చన్, మీ ఒపీనియన్లో బోట్ సక్సెస్కి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? ప్రైజింగా, మార్కెటింగా, లేదా అమన్ గుప్తా పర్సనాలిటీయా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్, స్టార్టప్ స్టోరీస్, కంపెనీ అనాలైసిస్ మరియు సక్సెస్ స్టోరీస్ కోసం ఇన్ఫోవెల్త్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి బోట్ స్టోరీలో మనం చూడబోయే విషయాలు ఈ బ్రాండ్ ఫ్యూచర్ని మార్చేస్తాయి. బోట్ గ్రోత్ స్పీడ్గా జరుగుతుంది, కానీ గ్రోత్ వెనకాల ఒక ఐడెన్ వీక్నెస్ ఉండేది. చాలామంది కస్టమర్స్కి అది తెలియదు.
బోట్ తన ప్రోడక్ట్స్ని కంప్లీట్గా ఓన్ ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఇన్స్టెడ్ వేరే మ్యానుఫ్యాక్చరర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే బోట్ ప్రోడక్ట్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ వేరే ఇండియన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ని కూడా తయారు చేస్తున్నారు. రిజల్ట్స్ ఏంటి? మార్కెట్లో ప్రోడక్ట్స్ మధ్య డిఫరెన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. కస్టమర్స్ కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక బ్రాండ్ $799, ఇంకో బ్రాండ్ $1299. ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్, బ్యాటరీ ఆల్మోస్ట్ సేమ్, ఎక్స్పీరియన్స్ కూడా చాలా దగ్గరగా ఉండేది. అప్పుడు కస్టమర్ ఒక క్వశ్చన్ అడిగాడు, నేను ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? బిజినెస్లో ఇది డేంజరస్ స్టేజ్, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ కన్నా ప్రైస్ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. మరి బిజినెస్ ప్రైస్ వాళ్ళలో దిగితే ప్రాఫిట్ మార్జిన్స్ మీద ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ద బిగ్గెస్ట్ క్వశ్చన్, బోట్ సక్సెస్కి ఫౌండేషన్ మార్కెటింగా లేదా ప్రోడక్ట్ క్వాలిటీయా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కునే ముందు ఇంకొక ఛాలెంజ్ బోట్ ముందుకు వచ్చింది. అది ట్రస్ట్ ఛాలెంజ్. మేడ్ ఇన్ ఇండియా క్వశ్చన్. బోట్ తన మార్కెటింగ్లో ఎప్పుడు ఒక ప్రౌడ్ ఇండియన్ బ్రాండ్గానే కనిపించింది. చాలామంది కస్టమర్స్ కూడా బోట్ని ఇండియన్ సక్సెస్ఫుల్ స్టోరీగానే చూస్తారు. కానీ ఒక క్వశ్చన్ మెల్లగా బయటకు వచ్చింది, అసలు ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతున్నాయి? రియాలిటీ ఏంటంటే బోట్ ప్రోడక్ట్ చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో మీదే డిపెండ్ అయ్యింది. ఇండియాలో అసెంబుల్ జరిగిన కోర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫారెన్ డిపెండెన్సీ ఎక్కువ ఉండేది. ఇక్కడ ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్రాబ్లం ఎక్స్పెక్టేషన్స్. కస్టమర్ ఏమనుకుంటారు, ఇది కంప్లీట్ ఇండియన్ ప్రోడక్ట్. బట్ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉండేది. అక్కడ డౌట్ స్టార్ట్ అయ్యాయి. బిజినెస్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది, ప్రోడక్ట్ ప్రాబ్లం వచ్చినా రికవరీ అవ్వచ్చు, కానీ ట్రస్ట్ ప్రాబ్లం వచ్చినా రికవరీ అవ్వడం చాలా కష్టం. కానీ బోట్ ముందుకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్లో ఒకటి ఇంకా మిగిలే ఉంది. 2024లో బోట్ కస్టమర్ డేటా లీక్ అయిందని రిపోర్ట్స్ వచ్చాయి. లక్షల మంది యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో కనిపించిందని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్, కస్టమర్ ఇన్ఫర్మేషన్. సడన్లీ కస్టమర్స్ ఒక క్వశ్చన్ అడిగారు, మన డేటా సేఫా? ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కంపెనీ ప్రోడక్ట్ మాత్రమే అమ్మడం సరిపోదు, ట్రస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ ఒకసారి ట్రస్ట్ లూజ్ అయితే ఆ ట్రస్ట్ మళ్ళీ సంపాదించడం ఈజీ కాదు. ఇక్కడ వరకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బిజినెస్ స్టోరీస్, స్టార్టప్ లెసన్స్ మరియు కంపెనీ అనాలిసిస్ కోసం ఇన్ఫో వెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి బోట్ స్టోరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక టైంలో ఇండియన్ స్మార్ట్ వాచ్ మార్కెట్ బ్లాస్ట్ అయింది. ప్రతి బ్రాండ్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తుంది. ప్రతి కస్టమర్ స్మార్ట్ వాచ్ కొనడం స్టార్ట్ చేస్తారు. హార్ట్ రేటింగ్, బ్లూటూత్ కాలింగ్, స్టెప్ కౌంటింగ్, ఆక్సిజన్ మానిటరింగ్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. చాలా మంది అనుకున్నారు స్మార్ట్ వాచ్ ఫ్యూచర్. బోట్ కూడా ఈ వేవ్ని స్ట్రాంగ్గా యూజ్ చేసింది. సేల్స్ స్పీడ్గా పెరిగాయి. మార్కెట్ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఒక ఐడెన్ ప్రాబ్లం ఉండేది. చాలా మంది స్మార్ట్ వాచ్ కొన్నారు, కానీ రెగ్యులర్గా యూజ్ చేయలేదు. కొన్ని రోజుల్లో ఎక్సైట్మెంట్, కొన్ని రోజుల్లో యూజేజ్, తర్వాత ట్రయల్లో పడేశారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. 2024కి సిచ్యువేషన్ మారడం స్టార్ట్ అయింది. మార్కెట్ గ్రోత్ స్లో అయింది. డిమాండ్ తగ్గడం స్టార్ట్ అయింది. కస్టమర్స్ మళ్ళీ స్మార్ట్ వాచ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ కొన్న స్మార్ట్ వాచెస్నే కంప్లీట్గా యూజ్ చేయలేదు. సింపుల్ క్వశ్చన్, ఒక ప్రోడక్ట్ని రెగ్యులర్గా యూజ్ చేయకపోతే మళ్ళీ కొనడం ఎందుకు? అక్కడే స్మార్ట్ వాచ్ మార్కెట్ ప్రెజర్లో పడింది. బోట్ లాంటి బ్రాండ్స్ కూడా ఇంపాక్ట్ ఫేస్ చేశాయి. కానీ బోట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం స్మార్ట్ వాచ్ మార్కెట్ కాదు, అసలు ప్రాబ్లం వేరే ఉంది. అది కస్టమర్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయకపోవడం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, యాపిల్ ఇయర్బడ్స్ కొన్నవాడు నెక్స్ట్ యాపిల్ ప్రోడక్ట్స్ కొనడానికే ఛాన్స్ ఎక్కువ. సామ్సంగ్ వాచ్ యూజ్ చేసేవాడు సామ్సంగ్ ఎకో సిస్టంలోనే ఉంటాడు. OnePlus యూజర్స్ కూడా అలానే, ఎందుకంటే ఆ బ్రాండ్ కస్టమర్ని వాళ్ళతో కనెక్ట్ చేసే సిస్టమ్ని క్రియేట్ చేశాయి. ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్కి కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కానీ బోట్ దగ్గర అలాంటి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేదు. బోట్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్పీకర్స్ ఇవన్నీ సపరేట్ ప్రోడక్ట్స్ లాగానే ఉన్నాయి. కస్టమర్ స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈజీగా వేరే బ్రాండ్కి వెళ్ళగలరు. అక్కడే బోట్ వీక్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, బోట్ మార్కెటింగ్ ఎక్స్ట్రాడినరీ. సెలబ్రిటీస్, ఐపీఎల్, ఇన్ఫ్లుయెన్సర్స్, అడ్వర్టైజ్మెంట్, ఎక్కడ చూసినా బోట్ కనిపించేది. బ్రాండ్ అవేర్నెస్ ట్రెమండియస్గా పెరిగింది. కానీ బిజినెస్లో మార్కెటింగ్ ఒక ఇంజన్ లాంటిది. ఇంజన్ వెహికల్ని మూవ్ చేయగలదు, కానీ ఫ్యూయల్ లేకపోతే డిస్టెన్స్ వెళ్ళలేం. అలాగే మార్కెటింగ్ కస్టమర్స్ని తీసుకురాగలదు, కానీ ప్రోడక్ట్ వాళ్ళని హోల్డ్ చేయాలి. కస్టమర్ ఒకసారి కొనడం సక్సెస్ కాదు, కస్టమర్ మళ్ళీ కొనడం సక్సెస్. అక్కడే ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. బోట్ ఐపీఓ కూడా స్టార్ట్ చేసింది. ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. మార్కెట్ అటెన్షన్ పెరిగింది. కానీ ఐపీఓ జర్నీస్ పూర్తిగా వెళ్ళలేదు. డిలైస్ వచ్చాయి. మార్కెట్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి. కంపెనీ ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడే ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అమన్ గుప్తా తన ఎగ్జిక్యూటివ్ రోల్ నుండి స్టెప్ డౌన్ అయ్యారు. సమీర్ మెహతా కూడా లీడర్షిప్ చేంజెస్లో పార్ట్ అయ్యారు. కంపెనీ ఇది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ డైరెక్షన్ అని చెప్పింది. కానీ మార్కెట్లో డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యూచర్ ఏంటి, గ్రోత్ ఎలా ఉంటుంది, బోర్డ్ నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్తుంది అని. ద బిగ్గెస్ట్ లెసన్స్. మరి బోర్డు నుండి మనం ఏం నేర్చుకోవాలి? లెసన్ నెంబర్ 1, మార్కెటింగ్ పవర్ఫుల్, కానీ మార్కెటింగ్ మాత్రమే సరిపోదు. లెసన్ నెంబర్ 2, కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేయడం కష్టం, ట్రస్ట్ లూజ్ అవ్వడం చాలా ఈజీ. లెసన్ నెంబర్ 3, లో ప్రైస్తో మార్కెట్ గెలవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో స్పెషల్ వాల్యూ క్రియేట్ చేయాలి. లెసన్ నెంబర్ 4, ట్రెండ్ని ఫాలో చేయడం ఈజీ, కానీ ట్రెండ్ అయిపోయిన తర్వాత సర్వైవ్ అవ్వడం కష్టం. మరి బిగ్గెస్ట్ లెసన్, బ్రాండ్ బిల్డ్ చేయడం ఈజీ, కానీ స్ట్రాంగ్ బిజినెస్ బిల్డ్ చేయడం కష్టం.
బో స్టోరీని చాలా మంది సక్సెస్ స్టోరీగా చూస్తారు, ఇంకొంతమంది వార్నింగ్ స్టోరీగా చూస్తారు, కానీ నేను అలా చూడను. నా ఒపీనియన్లో ఇది ఒక లర్నింగ్ స్టోరీ. ఒక 30 lakh స్టార్టప్ ఇండియాలో మిలియన్స్ మంది కస్టమర్స్ని రీచ్ అయింది, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసింది, మార్కెట్ని షేక్ చేసింది. అది చిన్న అచీవ్మెంట్ కాదు, కానీ ఈ స్టోరీ మనకి ఇంకో విషయం గుర్తు చేస్తుంది. బిజినెస్లో గ్రోత్ ఇంపార్టెంట్, కానీ సస్టైనబుల్ గ్రోత్ ఇంకా ఇంపార్టెంట్. హైప్ ఇంపార్టెంట్, కానీ ట్రస్ట్ ఇంకా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఇంపార్టెంట్, కానీ కస్టమర్ వాల్యూ ఇంకా ఇంపార్టెంట్. మరి మీ ఒపీనియన్ ఏంటి? బోట్ గ్రోత్ స్లో అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? మార్కెటింగా, కాంపిటీషనా, ఎకోసిస్టమ్ లేకపోవడమా, లేదా కస్టమర్ బిహేవియర్ చేంజ్ అవ్వడమా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా బిజినెస్ స్టోరీస్, స్టార్టప్ కేసెస్, కంపెనీ అనాలైసిస్, మార్కెట్ లెసన్స్, సక్సెస్ స్టోరీస్ మరియు లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఇన్సైట్స్ కోసం ఇన్ఫో వెల్త్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next, keep learning, keep growing and keep building.